హా అయ్ రవి టీవీలో. ఎవరు కుక్ చేశారండి ఇది? నేనే సార్. ఏంటి సార్, తమరే చేశారా? నోట్లోనే పెట్టుకోలేకపోతున్నాం. ఎంత ఫేమస్ అండి ఈ షో అసలు. వంట చేయటమే రాని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ షోని ఎందుకు అవమానిస్తున్నారండి? సార్ లైవ్ రన్ అవుతుంది సార్. సో వాట్? లైవ్ అని ఇంత దరిద్రంగా ఉన్నదాన్ని బాగుంది అని చెప్పమంటారా? వంట చేయటం బాగా వచ్చిన వాళ్ళని కంటెస్టెంట్స్ గా పెట్టచ్చు కదా. ఏంటి దీనికి కూడా రికమెండేషన్సా? హే, నువ్వు ఎవరిని పట్టుకుని వంట రాదంటున్నావు? నువ్వేదో పెద్ద పుడింగివని నన్ను క్వశ్చన్ చేస్తావా? నీకు అసలు ఈ డిష్ రెసిపీ ఏంటో తెలుసా? అసలు ఇలాంటి డిష్ ఎక్కడైనా తిన్నావా నువ్వు? అసలు ఈ డిష్ పేరైనా తెలుసా నీకు? ఏయ్, ఏదో డబ్బు ఉంది కదా అని అడ్డమైన వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఎక్కించి నన్ను అవమానించాలని చూస్తావా? ఈయన గారు ఒక పెద్ద జడ్జి, ఈయన నా ఫుడ్కి రివ్యూ ఇస్తాడా? ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. అలాగే మాట్లాడతాను. నీకు ఫుడ్ని సరిగ్గా జడ్జ్ చేయడమే రాలేదు. నువ్వు మసాలా కంపెనీ ఎలా రన్ చేస్తావు? నీకు అసలు ఏ అర్హత ఉంది? ఈయన బుర్రలాగే చప్పగా ఉంటుంది. వీళ్ళు చేసే మసాలా టేస్ట్. నోరు జారకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఝాన్సీ ఫుడ్స్ గురించి ఏం తెలుసు మీకు? ఇది 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో రన్ అవుతున్న కంపెనీ. మా ఝాన్సీ మేడం వంటల చక్రవర్తి. ప్రైమ్ మినిస్టర్ నుంచి అవార్డు తీసుకున్నారు. ఇదేమీ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేడం గారు వంటల చక్రవర్తే కావచ్చు, ఈయన ఎవరండి? సరిగ్గా పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఈయన జడ్జా? ఈయన నన్ను అవమానిస్తున్నారు, అది నేను భరిస్తూ ఉండాలా? ఇప్పుడు ఈ షో వదిలేసి వెళ్ళిపోవాలి. నేను షో నుంచి వెళ్ళిపోవాలా? నువ్వు నాతో ఇలా మాట్లాడినందుకు నువ్వు ఇదే షోలో నన్ను క్షమాపణ అడగాలి. అడగలేదో? క్షమాపణ? నిన్ను నేను క్షమాపణ అడగాల? వంటల గురించి అక్షరం ముక్కరా నీలాంటి వాళ్ళు నా వంటకి రివ్యూ చూసి పేరు పెడతారా? ఇక్కడ పక్కనే ఉన్నారే ఇద్దరు జడ్జిలు, వీళ్ళిద్దరూ ప్రాపర్గా కోర్సులు చదివి మాస్టర్ షెఫ్ అయ్యారు. వాళ్ళు అనొచ్చు నువ్వెవరు అని. నువ్వేదో మిరప్పొడి అమ్ముతావని, స్పాన్సర్గా రావచ్చని వీళ్ళు. నువ్వు నా వంట బాగాలేదని నన్ను అవమానించి తిరిగి నన్ను క్షమాపణ అడగమని చెప్తున్నావా? హే, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే నాతో పోటీ పడి వండి నన్ను గెలిచి చూపించు. రవి సార్, అతనేదో కావాలని రెచ్చగొడుతున్నాడు. లైవ్ కూడా రన్ అవుతుంది. మీరేదో ఒకటి అనేకండి ప్లీజ్. కొంచెం ఓపిక పట్టండి. సవాలికి నేను రెడీ. కానీ ఒక కండిషన్. పోటీలో నేను చేసిన డిష్ గెలిస్తే నువ్వు నన్ను ఇదే లైవ్ షోలో క్షమాపణ అడగాలి. నా కంపెనీని క్షమాపణ అడగాలి. అదే నువ్వు చేసే డిష్ గెలిస్తే నేను క్షమాపణ అడుగుతాను. సరే, అది చూద్దాం. చూసుకుందాం. రే, ఏంట్రా ఇది ఇంత దూరం వెళ్తుంది? ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో తెలియడం లేదే. వదిలేయ్, రవి ఎలా అదరగొడతాడో చూడు.